అందరికీ ప్రియమైన బంగారం దేశంలోని సామాన్యులను మాత్రం బెంబేలెత్తించేలా పరుగులు తీస్తోంది. ఏడాది ప్రారంభంలో 78,000 పలికిన 10 గ్రాముల 24 క్యారెట్ల ధర తాజాగా పెళ్లిళ్ళు శుభకార్యాల సీజన్ మొదలవుతున్న వేళ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ జీఎస్టీతో కలుపుకుని ఏకంగా ₹1,00,000 మార్కును దాటేసింది. బెంగళూరు బులియన్ మార్కెట్లో ₹1,02,000గా పసిడి ధర నమోదైంది. హైదరాబాద్లో కూడా అటు ఇటుగా ₹1,02,000కు చేరుకుంది. విజయవాడలో ₹1,1989గా ఉంది. ఇక విశాఖలో 10 గ్రాముల బంగారం ధర కూడా 1,00,000 మార్క్ దాటి పరుగులు తీస్తోంది. ఈ ఏడాదే బంగారం ధర ఏకంగా 21,000కు పైగా పెరిగింది. త్వరలోనే 1,25,000 మార్క్ చేరుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి కిలో 500 పెరిగి 98,500 మార్కును చేరుకుంది. కాగా కష్టకాలంలో తోడు ఉంటుంది అన్న ఓ నమ్మకం సామాన్యుడిపైన సంపన్నుడికైనా తన కష్టార్జితంలో ఎంతో కొంత బంగారం రూపంలో పొదుపు చేసుకోవటం, పెట్టుబడిగా దాచుకోవటం అనాదిగా వస్తోంది. ఆడపిల్ల ఇంట్లో ఉందంటే బిడ్డ భవిష్యత్, పెళ్లి కోసం బంగారం కూడబెట్టడం భారతీయ కుటుంబాల్లో తొలి ప్రాధాన్యత. అంతేనా, పండగైనా వేడుకైనా నలుగురిలో ఆభరణాలు జిగేల్ మనాల్సిందే. స్థాయిని చూపించుకోవడానికి ఇది ఒక సాధనం. తరతరాలుగా కుటుంబంలో భాగమైన పుత్తడి ఇప్పుడు అందరంత దూరం పరిగెడుతోంది. బంగారం ఇప్పుడు ప్రియమైంది. అందరూ ఊహించినట్టుగానే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర పన్నులు కలుపుకొని 1,00,000 దాటేసింది. ఈ పరుగు ఇప్పట్లో ఆగదంటోంది బులియన్ మార్కెట్. పరిస్థితులు ధరలకు ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ధరలు అమాంతం పెరగడంతో భారతీయ వినియోగదారులు వివాహాలు, ఇతర శుభకార్యాలకు గతంతో పోలిస్తే ఆచితూచి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు బంగారు వర్తకులు చెప్తున్నారు. అయితే ఆభరణాలతో పోలిస్తే బంగారు కడ్డీలు, నాణ్యాల కొనుగోలుకే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అలాగే ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు అంతర్జాతీయ పరిణామాలు బంగారానికి చుట్టుకున్నాయి. డాలర్ విలువ పడిపోవడం, అమెరికా చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం మరింత ముదిరి ఆర్థిక మాంద్యం భయాలు రేకెత్తించడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ విలువ తగ్గింది. అమెరికా ట్రెజరీలు భారీగా అమ్ముడుపోతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుదలకు కూడా 2025లో పుత్తడి ర్యాలీకి మద్దతిచ్చాయి. పసిడి 2024లో 40కి పైగా సందర్భాల్లో ఆల్ టైమ్ హై ధర నమోదు చేసింది. 2025లో 23 సార్లు గరిష్టాలను తాకింది. దీంతో గరిష్ట స్థాయిలో నమోదు కావటం విశేషం. ఔన్స్ ధర $2,650తో 2025 సంవత్సరం ప్రారంభమైంది. సంప్రదాయ పరిణామాలకు విరుద్ధంగా 2024లో డాలర్ ఇండెక్స్ పెరిగి ఈక్విటీ మార్కెట్స్ బాగా పనిచేసినప్పటికీ బంగారం ధర దాదాపు 28% అధికం కావటం విశేషం. అమెరికా డాలర్, భారత రూపాయి, చైనీస్ యువాన్, జాపనీస్ ఎన్, యూరో, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్ సహా అన్ని ప్రధాన కరెన్సీల్లో బంగారం ఆల్ టైమ్ గరిష్టాలను తాకింది. బంగారం ధర 1,00,000కు చేరటంతో కర్నూలు నగరంలోని బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. అంత డబ్బు పెట్టి బంగారాన్ని కొనలేమంటున్నారు మహిళలు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప పసిడిని కొనే పరిస్థితి లేదని చెబుతున్నారు. కర్నూలులో బంగారం షాప్స్ వద్ద ప్రస్తుత పరిస్థితి మా ప్రతినిధి లోకేష్ వివరిస్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ పెరిగిన ధర యొక్క బంగారు ధర గురించే డిస్కషన్ అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో యొక్క బంగారు ధర పెరగడంతో మహిళలంతా షాక్కి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క బంగారు ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేయడానికి ఈ యొక్క మహిళలు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఈ యొక్క బంగారు ధర పెరగడం అనేది ఈ యొక్క మహిళలంతా ఆలోచింపజేసే విధంగా కనపడుతుంది. కర్నూలు నగరకు సంబంధించిన కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఉన్న పలంగా ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క బంగారు ధర ₹1,00,000కి చేరడం అనేది ఎట్లా అనిపిస్తుంది అంటారు? అంటే ఇంత హై రేంజ్కి వెళ్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎంత పెరిగినా ఆడవాళ్ళకు బంగారం అంటే చాలా ఇష్టము, మోజు. ఎంత పెరిగినా చిన్నవిగానే కొంటాము. పెళ్ళిళ్ళ కంటే ఇంకా తప్పనిసరి కొంటాము. ఏమంటే అప్పట్లాగా అంత ఎక్కువ కొనలేమేమో అని అనుకుంటున్నాము. డైమండ్స్ తీసుకున్నానే డైమండ్స్తో కంపేర్ చేస్తే గోల్డ్ ఎక్కువ పెరిగిందేమో అనిపిస్తుంది. అనుకున్నారా ఇంత ఎక్కువగా పెరుగుతుంది, ఒక్కసారిగా ₹1,00,000 దాకా చేరుకుంటుంది ఈ యొక్క తులం బంగారం అని చెప్పేసి ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, మేము ఈ షాప్ పెట్టి 10 years అప్పుడు నేను కొనడానికి వచ్చినప్పుడు 25,000 ఉన్నది. అప్పుడు ఎక్కువ పర్చేజ్ చేశాను. అప్పటి నుంచి కంటిన్యూగా ఈ షాప్లో కొంటానే ఉన్నాను 10 years నుంచి.
అఫ్ కోర్స్ ఇప్పుడు రేట్ అయితే అయ్యింది. ఇప్పుడు మేము చూసినట్టు మన పేరెంట్స్ టైంలో 200, 300 అన్నారు. మన టైం కల్లా 5000 కల్లా వచ్చింది. సో డే బై డే ఎప్పుడునూ డెవలప్మెంటే, ఇంప్రూవ్మెంటే ఉంది, కానీ ఎప్పుడునూ అది దిగిండేది అనేది లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఎప్పటికైనా వాల్యూ పెరుగుతుంది, కానీ తరిగేదేమి ఉండదు. ఇప్పుడు ఒక ప్లాట్ మీద అట్లా వేసుకున్నాం అనుకో, ఈవెన్ మాకు ఎప్పుడు నెససరీ ఉందో అప్పుడు సేల్ కాకపోవచ్చు, మాకు మనీ అవసరం ఉన్నప్పుడు. ఇది ఇన్వెస్ట్మెంట్ లాగాను మనము అలా పెట్టుకున్నా మాకు ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపించినా మనం డిస్పోజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మేము యూటిలైజ్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ నుంచి ఇటే స్టార్ట్ అయ్యిందండి. అంతకుముందు అయితే ఒక కొన్ని ఇయర్స్ అయినా స్టాండర్డ్గా ఉంటుండే. ఇప్పుడు అట్లా స్టాండర్డ్ ఉండట్లేదు, పోతనే ఉంది. మామూలుగా అయితే అంతకుముందు అయితే ఒకటి రేట్ అంటే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్, 2-3 ఇయర్స్ అనే ఉంటుండే. ఈ 10 ఇయర్స్ నుంచి అయితే ఎక్కడ ఆగట్లేదు, ఇంకా ఆగదు అనేసే మా డిసిషన్. 10 తులాలు కొనేవారు ఇప్పుడు 5 తులాలు కొనడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క వేరియేషన్, ఈ యొక్క ధర పెరగడం అనేది కొంత ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో మహిళలు ఈ యొక్క బంగారును కొనుగోలు చేస్తున్న పరిస్థితి కర్నూలు నగరంలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.